ఈరోజు కథ ఆకతాయి కథ. కపిలపురంలో వెంకయ్య అనే అతను ఉండేవాడు. అతనికి వరుసగా అందరూ ఆడపిల్లలే పుట్టారు. అందుచేత అతను ఎప్పుడు పుత్రుడు పుత్రుడు అని కలవరిస్తూ ఉండేవాడు. చివరికి అతని కోరిక నెరవేరింది. నలుగురు ఆడపిల్లల తర్వాత వరప్రసాదమా అన్నట్టు ఐదోసారి ఒక మగపిల్లవాడు పుట్టాడు. లేకలేక కలిగిన ఆ పిల్లవాడిని చూసుకుని ఆ దంపతులు ఎంతో ఆనందం పొందుతూ ఉన్నారు. పిల్లాడు ఏం కావాలన్నా సరే అడగటమే తడవుగా ఎదుట పెట్టేవారు. ఇలా గారాబంగా పెరగటం వల్ల వాడికి మంకుతనం ఎక్కువైంది. ఎప్పుడైనా వాడు అడిగింది తేలేకపోతే ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టు పోరు పెట్టేవాడు. మక్కువ కొద్దీ ఎవరైనా తనని ఎత్తుకోబోతే వాళ్ళని రక్కి గిల్లి పీకి పాకం పెట్టేవాడు. ఇలా అల్లరితోటి ఆగడాలతోటి అబ్బాయికి 5వ ఏడు వచ్చింది. వైభవంగా అక్షరాభ్యాసం జరిగింది. పిల్లవాణ్ణి బళ్ళో వేశారు. బళ్ళో మనవాడు చేసే పనేమిటో తెలుసా? పలకలు, బలపాలు, పుస్తకాలు దొరికిన వాటిని దొంగిలించటం. పంతులుగారు పక్కకు వెళ్తే చాలు వీడు వెంటనే బయటకు పోయి తక్కుడు బిళ్ళ, దాగుడు మూతలు, చెడుగుడు ఆటలు ఆడటం. ఆటల్లో అందరినీ తన్నుతూ ఉండటం. పంతులుగారు వచ్చే వేళకు ఏమీ ఎరగని వాడిలా కుదురుగా కూర్చోవటం. ఇవి వాడి చేష్టలు. కుర్రవాడికి దూకుడుతనం రోజురోజుకి ఎక్కువైపోతుంది. వీడి వల్ల మిగిలిన పిల్లలు కూడా చెడిపోతున్నారు. అందుచేత పంతులుగారు వీని బడి నుంచి ఇంటికి పంపించేసి మరెక్కడైనా చదువు చెప్పించమని చెప్పారు. ఇంకా విధిలేక మన వాణ్ణి తండ్రి పక్కనున్న ఒక చిన్న పల్లెటూరి బడిలో అప్పచెప్పి పంతులుగారింట్లోనే బస ఏర్పాటు చేశాడు. స్థలం మారింది, పంతులుగారు మారాడు, కానీ అబ్బాయి బుద్ధి మాత్రం మారలేదు. ఈ కొత్త పంతులుగారు మన వాణ్ణి నమ్మి బడి పెద్దగా ఉంచారు. ఇంకేం వాడి ఆగడాలకు తోడు అధికారం కూడా చలాయించడం మొదలుపెట్టాడు తోటి పిల్లల మీద. ఈ గోలపడలేక పంతులు ఆకతాయిని బడికి పోనీయకుండా ఇంటి దగ్గరే ఉంచేశాడు. ఇంట్లో మాత్రం మనవాడు ఊరికే ఉంటాడా? ఒకనాడు పంతులుగారి తల్లి బియ్యం తంపుతూ ఉంది. నాయనా ముసలిదాన్ని, కాస్తంత సాయం చేయరా అంది. ఆకతాయి సరేనని ఒకసారి 2 సార్లు సరిగ్గానే పోటు వేసి మూడోసారి ఆ అవ్వ వేలు పచ్చటయ్యేటట్లు చేశాడు. మరునాడు గురువుగారు మన వాణ్ణి ఆప్యాయంగా పిలిచి, నాయనా నాకు రొంప కొంచెం భారంగా ఉంది, కొంచెం వేడి నీళ్లు కాచిపెడతావా అని అన్నారు. ఆకతాయి గబగబా వెళ్ళి గురువుగారు తాటాకు గ్రంథాలన్నీ పొయ్యిలో వేసి మంటబెట్టి నిమిషాల్లో నీళ్లు కాగబెట్టాడు. శిష్యుడి ప్రజ్ఞకి గురువుగారు సంతోషించారు. స్నానం అయిన తర్వాత ఆయన దేవుడి గదిలోకి వెళ్ళి వెతుక్కుంటే అక్కడ పారాయణ పుస్తకం ఒక్కటి కనపడలేదు. పంతులుగారికి గుండె నీరైపోయింది. చాలుబాబు నీ శిష్యరకం అని అనుకుని తక్షణమే వాని తీసుకుపోయి తండ్రికి అప్పగించి ఒక నమస్కారం పెట్టాడు. చదువు ఎట్లానూ అబ్బేటట్టు లేదు. పోనీ సంసార బాధ్యత నెత్తిన వేసినట్లయితే బుద్ధి వస్తుందేమోనని ఆశపడి తండ్రి మనవాడికి ఇంటి పనులు అప్పగించాడు. 3 రోజులకల్లా ఇంటి వ్యవహారాలన్నీ ఒక కొలికి తీసుకువచ్చాడు మనవాడు. దీంతో కన్న తండ్రికి కూడా మనసు విరక్తి చెందింది. ఒక క్షణమైనా నువ్వు నా ఇంట ఉండటానికి వీల్లేదు, పో ఆకతాయి వెధవ, పో నీ కర్మ నీది అని కసిరి కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. మొండితనం మన ఆకతాయికి ఉగ్గుపాలతో వచ్చింది. తండ్రి మాటలేమీ వాడు మనసుకి పట్టించుకోలేదు. జై పరమేశ్వర అని బయలుదేరాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఆకతాయికి ఒక అరణ్యం తగిలింది. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. వాడు రకరకాల చెట్లని పీకి గుట్టలుగా వేసి మోపులు కడుతున్నాడు. అబ్బీ నువ్వెవరు అని అడిగాడు ఆకతాయి. అయ్యా నేను చెట్టు పీకుడుగానండి, మాది పెద్ద కుటుంబం. ఈ చెట్లు కొట్టి ఊళ్ళో అమ్ముకుని భార్యాబిడ్డల్ని పోషించుకోవాలండి అని బదులు చెప్పాడు. చచ్చా, కట్టెలు మోసుకుపోయి అమ్ముకోవడం ఎంత కష్టం. దీనివల్ల నీ జీవితం ఏం గడుస్తుంది? నెలకి 100 వరహాలు జీతమిస్తాను, నా వెంటరా అన్నాడు ఆకతాయి. సంతోషపడ్డాడు చెట్టు పీకుడుగాడు. కలప ఇంట్లో పడేసి వచ్చి ఆకతాయితో కలిసి అలా పోతూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కొంచెం దూరం వెళ్ళేసరికి మరొక చిత్రమైన మనిషి కనపడ్డాడు. వాడు విల్లెక్కు పెట్టి గురి చూస్తూ ఉన్నాడు. ఒరే అబ్బీ నువ్వెవరు, ఏమిటి చూస్తున్నావు అని అడిగాడు ఆకతాయి. అయ్యా నా పేరు గురిగాడు. ఇక్కడికి ఆమడ దూరాన ఒక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మ మీద గుబురుచాటున ఒక చిలుక ఉంది. దాని కుడి కంటికి గురి చూస్తున్నాను అన్నాడు. అబ్బీ ఇట్లా ఎన్ని చిలకల్ని చంపితే మాత్రం నీకు కడుపు నిండుతుంది గనుక నాతో వచ్చేయి, నెలకి 100 వరహాలు జీతమిస్తాను అని చెప్పేసరికి సంతోషించి వాడు కూడా ఆకతాయితో కలిసి పోతూ ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి అలా పోగా పోగా మరొక వింత మనిషి కనపడ్డాడు. వాడు ఒక చెట్టు కింద పడుకుని ఎడం ముక్కుతో కాసేపు కుడి ముక్కుతో కాసేపు గాలి ఊదుతూ ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వెవరు, ఈ గాలి ఊదటం ఏంటి అని అడిగాడు ఆకతాయి. బాబు నా పేరు ఊదుడుగాడు. నేను ఇక్కడే ఉండి ఎంత దూరాన ఉన్న కొలిమినైనా ఊదగలను. నన్ను ఒకడు 10 వరహాల జీతం మీద పెట్టుకున్నాడండి అన్నాడు. ఊదుడుగాన్ని కూడా నెలకి 100 వరహాల జీతం మీద వెంట తీసుకుపోయాడు ఆకతాయి.
నలుగురూ కలిసి మరి కొంచెం దూరం పోయేసరికి దారిలో ఇంకో విచిత్రమైన వాడు కనపడ్డాడు. వాడు పాదాలు ఒక చెట్టుకు కట్టేసుకుని పడుకున్నాడు. ఇదేం వేషం, ఇలా పడుకున్నావేమిటి అని అడిగాడు మన ఆకతాయి. నన్ను కాలిచురుకుగాడంటారండి. కాళ్ళు కట్లు విప్పితే చాలు అదే పనిగా పరుగెత్తుతాయి. నా పరుగుతో పాటు ఎగరటం ఆ పక్షులకు కూడా చేతకాదు. మరి మనుషుల మాట చెప్పేదేముంది అని జవాబిచ్చాడు. మంచిది, నువ్వు మాతో ఉండవలసిన వాడువు అని చెప్పి వాడిని కూడా 100 వరహాల జీతం మీద జట్టులో చేర్చుకుని వెంటబెట్టుకుపోతున్నాడు ఆకతాయి. అందరూ కలిసి ఒక పట్టణం చేరుకున్నారు. పెదరాసి పెద్దమ్మ ఇంట్లో ఆ రోజు బస చేశారు. అవ్వా, మీ పట్టణంలో విశేషాలేమిటి అని అడిగాడు ఆకతాయి. విశేషాలకేముంది నాయనా, మా రాజుగారు కడు వృద్ధుడు, పురుష సంతతి లేదు. ఒక్కగానొక కూతురు కావటం చేత ఒక కుర్రవాణ్ణి ఇంటల్లుడిగా తెచ్చుకుని వాడికి పట్టం కట్టాలని తాపత్రయం పట్టుకుంది. కానీ చక్కటి సంబంధాలు ఎన్ని వస్తే మటుకు ఏం లాభం? నాతో సరిసమానంగా ఎవరైతే పరిగెత్తగలరో వాడినే పెళ్లాడతాను, లేకపోతే ఇలాగే ఉండిపోతాను అని చెప్పి ఆ రాజపుత్రి పంతం పట్టి కూర్చుంది. రాజ్యం కోసం, రాజకుమార్తె కోసం ఆశపడి ఎందరెందరో ఎక్కడి నుంచో వచ్చారు. కానీ పందెం నెగ్గలేక ప్రాణాలు వదులుకున్నారు. ఏం చెప్పమంటావు నాయనా అంటూ కోటలో జరుగుతున్న కథ అంతా వినిపించింది ఆ పెదరాజు పెద్దమ్మ. మర్నాడు మన ఆకతాయి సరాసరి రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. అలాగే చేస్తాను, మరి మా అమ్మాయితో పాటు పరిగెత్తగలవా అని అడిగాడు రాజు. ఓస్, ఈ పాటిదానికి నేనెందుకు, నా భటుని పంపిస్తాను అన్నాడు ఆకతాయి. అలాగే పంపించు, కానీ పందెంలో నీ భటుడు ఓడిపోయినా నీ తలే తీయిస్తా సుమా అని హెచ్చరించాడు రాజు. ధైర్యంతో సరే అన్నాడు ఆకతాయి. పందెంలో నెగ్గిరావటానికి కాలిచురుగుగాన్ని పంపించాడు. రాజుగారు ఒకచోట కూర్చున్నారు. పందెంగాళ్ళిద్దరికీ చెరొక బంగారు లోటా ఇచ్చారు. అక్కడికి కోసెడు దూరంలో ఉన్న కొలనులో నీళ్లు ముంచుకు వచ్చి రాజుగారిని తాకాలి, ఇది పందెం. ఇద్దరూ బయలుదేరారు. యువరాణి కొలను చేరేలోగా అప్పుడే కాలిచురుకుగాడు నీళ్లు ముంచుకుని సగం దూరం వచ్చేశాడు. ముందుగా వచ్చేశాం కదా అనే ధైర్యంతో వాడు ఒక రాయి తల కింద పెట్టుకుని దారిలో చెట్టు కింద పడుకున్నాడు. ఇంతలో రాజకుమార్తె నీళ్లు తీసుకొస్తూ కాలిచురుకుగాడి లోటాలో నీళ్లు పారబోసేసి ఆమె పరుగు పెట్టింది. ఇది చూసి ఆకతాయి బిక్కమొహం వేశాడు. అయ్యో పాపం అంటూ అందరూ జాలిపడ్డారు. ఇదే సమయంలో కాలిచురుకుగాడి తల కింద రాతికి గురిపెట్టి గురిగాడు బాణం వేశాడు. ఆ దెబ్బతో కాలిచురుకుగాడు నిద్రలేచాడు. లోటా చూసుకున్నాడు, మోసం తెలుసుకున్నాడు. కన్ను మూసి తెరిచేంతలో మళ్ళీ కొలనుకు పోయి నీళ్లు నింపుకుని వచ్చి రాజపుత్రిక కంటే ముందుగా తాను రాజుని తాకాడు. అందరూ శభాష్ అని సంతోషించారు. పందెంలో మన ఆకతాయే గెలిచాడు. రాజపుత్రికనిచ్చి పెళ్లి చేయక తప్పదు. కానీ వాడికివ్వటం రాజుకి అసలు ఇష్టం లేదు. రాజు ఆకతాయిని పిలిచి, మీకు మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తామనుకోకండి. మీది మాది ఒక కులం కాదు, ఒక గోత్రం కాదు. కాబట్టి మీరు మోయగల ధనమిస్తాను, అది తీసుకుని వెళ్ళి పెళ్లి సంగతి మర్చిపోండి అని వేడుకున్నాడు. సరే రాజా, మీ మాటకి అడ్డు చెప్పను. ధనం మోయడానికి నేనెందుకు, నా భటుని పంపుతాను అన్నాడు ఆకతాయి. ఈలోపు చెట్టు పీకుడుగాడు ఒక పెద్ద సంచి తయారు చేయించి అది పట్టుకుని కోటకు వెళ్ళాడు. సంచి మూతి తెరచి, పోయండి, ఎంత ధనం పోయగలరో ఇందులో పోయండి అని అన్నాడు. రాజుగారి ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. కానీ సంచి నిండలేదు. ఇంకా ఎక్కడెక్కడ నుంచో బండ్లతో ధనం తెప్పించారు. బండ్లతో సహా సంచిలో పడేసుకుంటున్నాడు చెట్టు పీకుడుగాడు. కానీ అది ఎంతకు నిండట్లేదు. కొంతసేపటికి రాజు మీద జాలిపడి చెట్టు పీకుడుగాడు సంచి మూతి కట్టేసి బంతిలాగా ఎగరేసుకుంటూ పట్టుకుపోయాడు. ఇదంతా చూసేసరికి రాజుకి చాలా కోపం వచ్చింది. ఆకతాయిగాడు వాడి భటులు పట్టణం పొలిమేర దాటకముందే వాళ్ళని తన్ని ఆ ధనమంతా తిరిగి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు. ఆకతాయి భలే యుక్తిపరుడు. రాజు పన్నిన వ్యూహం ఇట్టే పసిగట్టాడు. వెంటనే ఊదుడుగాడికి సైగలు చేశాడు. ఊదుడుగాడు ఒక ముక్కు బిగబెట్టి రెండో ముక్కుతో ఒక్కసారి ఊదాడు. రాజుగారి సైన్యమంతా ఉల్లి పొట్టులాగా 2 కోసల దూరానికి ఎగిరిపడ్డారు. ఒకడో ఇద్దరో చచ్చీ చెడి కొన ఊపిరితో బయటపడ్డారు. వాళ్ళు రాజుగారి పాదాల మీద పడి మొరపెట్టుకున్నారు. పడ్డ బాధలన్నీ అనేక విధాల చెప్పుకుని ఏడ్చారు. జరిగిన దానికి రాజుగారు చాలా బాధపడ్డారు. ఇంకా ఆకతాయిగాడు రెట్టింపుగా జట్టుదారులకి జీతాలిచ్చి వాళ్ళని సంతోషపెట్టాడు. ఇప్పుడు ఈ సొమ్ము మోయటానికి మరో 100 వరహాలకు చెట్టు పీకుడుగాన్ని మాట్లాడుకుని బ్రహ్మాండమైన ఆ డబ్బు మూటతో ఇల్లు చేరుకున్నాడు. కుమారుడు ప్రయోజకత్వం చూసి తల్లిదండ్రులు పొంగిపోయారు. అప్పట్నుంచి అందరూ హాయిగా ఉంటూ ఉన్నారు.
దేవుడి సృష్టిలో పనికిరాని మనిషి లేడు, పనికిరాని వస్తువు లేదు. ఒక మనిషి రాణించాలంటే కాలం కర్మం కలిసి రావాలి. అప్పుడే వాడి రేఖ బయటపడుతుంది అంటారు మన పెద్దలు.